వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజోయ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందులో మేము ఉండాలి. ఈ వ్లాగ్ ఏంటంటే మన కొత్త ఇంటికి వచ్చాక ఇది 4th డే అనమాట. నాకు ఇంకా ఆల్మోస్ట్ సెట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే నాకు ప్రెజెంట్ నీడ్ కిచెన్తో బాగా నీడ్ ఉందండి. ఎందుకంటే ఏది చేయాలన్నా కానీ తింటేనే కదండి ఎనర్జీ వచ్చేది. సో కిచెన్ వరకు సెట్ చేశాను అనమాట. ఇంకా 2 రూమ్స్ అట్లనే ఉన్నాయి. ఒక బెడ్రూమ్ ఒకటైంది, ఇంకొక రూమ్ మాత్రం అట్లే ఉంది, సెట్ చేయాలి. ఇది మార్నింగ్ 7 అనమాట. మా స్కూల్ 9కి అనుకున్నాను నేను. అందుకని 7కి లేచి వంట అనేది ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే పిల్లలందరూ ఆల్మోస్ట్ పిల్లలు 1 వీక్ అయిపోతుంది వెళ్ళి. కొంచెం మా పాపకు మా వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి అసలు ఇంట్లో వర్క్ కూడా ఏం అవ్వలేదు. అయినా కానీ పాపని ఇక్కడే ఉండి ఆ ఇంట్లో పనులు చేయించుకుందాం నిదానంగా అని చెప్పి వచ్చానమాట. ఇంక ఈ విషయం కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు. ఇల్లు తీసుకున్నాను, ఇంట్లో కూడా వచ్చేసానని. ఎందుకంటే అంతా హడావిడిగా అయిపోయింది. అసలు ఇంకా వర్క్ కూడా ఏం అవ్వలేదు. జస్ట్ ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. అవైలబుల్గా కొన్ని థింగ్స్ అవి ఇవి ఇప్పుడు సెట్ చేసుకుంటున్నా చిన్నగా నిదానంగా. అంటే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి, అందుకని అనమాట. అయితే మార్నింగ్ ఇది మా పాపకి ములక్కాయ అంటే ఇష్టమని ములక్కాయ టమాటా కూర చేస్తున్నాను. విత్ బాయిల్ ఎగ్స్ పెట్టాను. రైస్ అయిపోయింది. మా పాప కోసం ఇదంతా చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా 9 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతా అన్నారు. సో ఇద్దరి కోసం అనమాట. కానీ ఈ వర్కింగ్ ఉమెన్స్ అందరికీ కూడా గ్రేట్ అండి. ఎందుకంటే పాపం మార్నింగ్ చూస్తున్నాను కదా నేను, మా పాపని ఈరోజు పంపించడానికి వెళ్ళినప్పుడు అప్పటికే చాలామంది వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి. నేను లాస్ట్ టైం జాబ్ చేసి స్కిప్ చేసినప్పుడు కూడా ఇదే రీజన్ అండి. జాబ్ చేసేదాన్ని నేను, అప్పుడు స్కిప్ చేశాను అనమాట. దానివల్ల ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. మెయిన్ మా పాపకి ఇబ్బంది అవుతుంది. దానివల్ల మా హస్బెండ్కి ప్రెషర్ పడుతుందని. కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. అది ఏమవుతుంది అనేది తెలియదు, కానీ రీస్టార్ట్ అయితే చేస్తాను. సో మా పాప స్కూల్కి వెళ్ళే ఫస్ట్ డే స్కూల్ అనమాట. మా పాపను లేపడానికి వచ్చాను. ఆల్రెడీ తను లేచే ఉంది. ఎందుకంటే తన ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ముందే లేచింది, కాకపోతే మళ్ళీ పడుకుంటా మమ్మీ అని చెప్పి కొంచెంసేపు పడుకుంది. కానీ రోజు హాలిడేస్లో పిల్లలు 9:30, 10కి లేస్తుందండి మా పాప. అంత ఎర్లీగా లేపాలన్నా కానీ పాపం అనిపించింది. కానీ తప్పదు కదా, మనం వదిలేస్తే మనకి చుక్కలు చూపిస్తున్నారు డే మొత్తం. అదొక పెద్ద టాస్క్ అండి. దానికంటే బెస్ట్ స్కూల్కి పంపించడమే. కానీ ప్లస్ ఏంటంటే మా అమ్మాయికి లాస్ట్ PP2లో 2:30 వరకు ఉండేది. ఇప్పుడు కొంచెం టైం ఎక్స్టెండ్ అయిందనమాట. 8:30 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు. ఇదిగోండి బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. మజ్జిగ అనమాట. కొంచెం ఎట్లాగో పెరుగన్నం తింటుందో తిందో డౌట్ వచ్చి మజ్జిగ ఒకటి, మన స్నాక్స్ టైంలో ఎందుకు జంక్ ఫుడ్ ఇవ్వటం అని చెప్పి ఫ్రూట్స్ అనేవి పెడుతున్నాను అనమాట. ఫ్రూట్స్, ఇంకా బాయిల్ ఎగ్, ములక్కాయ టమాటా కూర. బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. బాక్స్ అయిపోయింది. మా పాపను కూడా ఫాస్ట్గా రెడీ చేసి టైం అయిపోతుంది. అప్పటికే 9 అయింది. స్కూల్ 8:30కే. మాకు తెలియలేదు, ఫస్ట్ డే కదా, తెలియలేదనమాట. తనకు కూడా లేట్ అయింది. ఇంకా వెళ్తుంది, వాళ్ళ డాడీ దింపుతున్నారు ఫస్ట్ డే అని. నెక్స్ట్ డే నుంచి వ్యాన్లో వెళ్తుంది మా పాప. మా ఇంట్లో కూడా పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయ్యే ఉంటారనుకుంటున్నాను. పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలందరూ స్టడీ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. పిల్లలు మీ అందరికీ మా జోయ తరపున. అప్పటికి 9:05, 9:10 అయిందండి. అది వర్కింగ్ ఉమెన్స్ అని చెప్పాను కదా, చూడండి అప్పటికే ఎట్లా ఫాస్ట్గా పరుగులు పెడుతున్నారో. మనం ఇంట్లో ఉండి కొద్దిగా పని చేయడానికి అలసిపోతాం అనమాట. ఫైనల్లీ ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయిందండి, నేను అదంతా షూట్ చేయలేదు. ఇల్లు కొంచెం సర్దుకుంటూ అట్లా అయిపోయింది అనమాట. అందులో ఈరోజు నాకు కొంచెం బయట వర్క్స్ కూడా ఉన్నాయి, అందుకని ఇంకా మధ్యలో షూట్ చేయలేదు. చెప్పాను కదా పాపని వ్యాన్లోనే తీసుకొస్తామని. రేపటి నుంచి పికప్ డ్రాపింగ్ రోడ్ను అందులోనే ఫస్ట్ డే అని మా హస్బెండ్ దింపారనమాట. తను అడుగుదాం అనుకున్నాను, తందే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ వస్తుందండి. ఎందుకు వచ్చింది, క్లారిటీ లేకుండా సగం ఎందుకని చెప్పి ఇది కూడా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఫుడ్ అయితే తినలేదట చెప్తుంది. ఎందుకంటే పాపం మా పాపకి సరిగ్గా తినటం రాదండి. తనకు ఒకరు తినిపియాలి, అదే మైనస్. తినలేదని చెప్తుంది. నేను జోక్గా చెప్తుందా అనుకున్నాను, కానీ నిజానికి తినలేదు. ఓన్లీ ఫ్రూట్ అను ఒక బాయిల్ ఎగ్ వరకే తిన్నది. ఈవెన్ ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారంటే నాలా చేయకండి, వాళ్ళంతగా వాళ్ళు సొంతగా తినేటట్లే చేయాలి. ఇది నేను మా ఫ్రెండ్ని చూసి నేర్చుకున్నాను అనమాట. మా ఫ్రెండ్ రజిత అని చెప్పాను కదా, తను బాగా నేర్పించింది పిల్లలకి. అంటే సెల్ఫ్ వాళ్ళే తింటారు. నేను ఫస్ట్లో పెడితే బాగుండు కదా అనిపించింది, కానీ అదే కరెక్ట్ అండి. నేనే తప్పు చేశాను. మీలో అట్లా ఎవరైనా ఉంటే కనుక
నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. వాళ్ళంతరకు వాళ్ళు తింటే మనకి ప్లస్ అవుతుంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. ఫైనల్లీ ఇంకా వచ్చేసింది. పాపను రెడీ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు అమీన్పూర్ అనమాట. మేము ఇల్లు వెకేట్ చేసాం కదా, అక్కడికి వెళ్ళానమాట. ఇల్లు క్లీనింగ్, అట్లాగే ఫ్రెండ్స్ అందరిని ఒకసారి చూద్దామని. ఇదిగోండి మా దొరన్న మా రజిత ఆల్రెడీ మళ్ళీ వీడియో స్టార్ట్ చేసావా అని పాత వీడియో చూసి నవ్వుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇది మా ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది అని చెప్పాను కదా. ఈ ఇల్లు మంచిదండి, మస్తు అంటే మంచిగా ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు, మంచిగా కలిసి వచ్చింది. అట్లాగే మంచి ఇల్లు, కాకపోతే మాకు దూరం అయింది. ప్లస్ ఓన్ హౌస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మూవ్ అయ్యాం. కానీ ఇది చాలా మంచి ఇల్లు అండి. ఆ ఉన్న లొకాలిటీ కానీ అక్కడ ఉన్న మనుషులు కానీ ఈ ఇల్లు కానీ చాలా మంచిది. ఈ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఇంట్లోకి ఎవరైనా వచ్చినాక మళ్ళీ రిటర్న్ వెళ్తే కొంతమంది ఆన్ సైట్ వెళ్ళారంట. ఇట్లనే మా అలాగే ఓన్ హౌసెస్ అవి తీసుకున్నారు. ఇంకా ఫైనల్ ఇల్లు క్లీన్ చేయించాను. క్లీన్ చేయించి మా రజితకు కీస్ ఇద్దామని వచ్చానమాట. అది కూడా మా అన్న ఆఫీస్ నుంచి వచ్చి కూర్చొని నవ్వుతున్నాడు. మా రంజిత్, మా సతీష్ అన్న అక్కడ కూర్చున్నారు. మళ్ళీ కాసేపు పిల్లలతో కూర్చొని మా రజిత చాయ్ పెడుతుంది, నవ్వుతుంది. మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసావా అని ఇదిగోండి ఇక్కడ చెప్తుంది. హాయ్ మనకొండ పీపుల్ అని చెప్తుంది అనమాట. అదిగోండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఏంటో మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు మన పుట్టింటికి వెళ్తే ఏ ఫీలింగ్ వచ్చిందో అట్లా వచ్చిందండి. సేమ్ అంతే వచ్చింది. సో అక్కడ ఎక్కువసేపు లేను, ఎందుకంటే నాకు కూడా టైం అవుతుంది. పిల్లకి మళ్ళీ నెక్స్ట్ డే మా పాపకు స్కూల్ ఉంది కదా. మొన్న వీళ్ళు ఇద్దరు వర్కింగేనండి, సారు మేడం అనమాట. ఇద్దరు స్కూల్ గవర్నమెంట్ టీచర్స్ అనమాట. ఇద్దరు వర్కింగే. మొన్న కలవటం కుదరలేదండి, వీళ్ళని కలవటం కుదరలేదు. నాకు కూడా ఇవి చిన్న చిన్న మెమరీసే కదా. ఎప్పుడన్నా వీళ్ళు గుర్తొచ్చారనుకోండి, సడన్గా ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్న ఇదితో చిన్న క్లిప్ వీళ్ళది కూడా తీసానమాట. అక్కడ ఇందాక బాబుని చూపించా కదా, అది మా సౌమ్య అండి, మా ఫ్రెండ్. తను కూడా సౌమ్య మేడం వాళ్ళు, రజిత వాళ్ళు. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వస్తే పాపకు ఫుడ్ పెట్టేశాను, ఫుడ్ తింటుంది. అండ్ ఫుడ్ తింటూ నేను కూడా మహాభారతం చూడాలనిపించిందండి. మీలో ఎవరైనా మహాభారతం చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, సూపర్ ఉందండి. నాకు మస్తు అనిపించింది. ఇక అది చూసుకుంటూ నేను తినేసాను అనమాట. నాకు ఫుడ్ తినబుద్ధి అవ్వట్లేదని టిఫిన్ తిన్నాను. మా పాప ఆల్రెడీ అన్నం తినేసింది. తను అప్పటికే 9:30 అయింది. నాకు ఇంకా తనని పడుకోబెట్టాలని ఫాస్ట్గా తినేసి చూస్తున్నాను అనమాట. తిన్న తర్వాత రూమ్లోకి వచ్చేసాము అనమాట. రూమ్లోకి వచ్చి దాని డ్రెస్ చేంజ్ చేసి అయిపోయింది. చెప్తుంది తను. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షార్ట్స్ అయితే లైక్ చేస్తున్నారు కానీ ఇవి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్స్కి లైక్ చేయండి, చూడండి, ఓకేనా. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిమ్రా జోయా వ్లాగ్స్. బాయ్ బాయ్.